హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా చేసానో చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను శీలావతి చేపల్ని ఫిష్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఫిష్ ఫ్రైని మరింత టేస్టీగా ఎలా చేసానో చూసేద్దాం రండి. నేను ఈ ఫిష్ ఫ్రైకి ఇలా శీలావతి చేపల్ని తీసుకొచ్చారండి మా హస్బెండ్ మార్కెట్ నుంచి. ఇవి ఇలా ఫస్ట్ ఈకలు అవి కట్ చేసుకున్నాను. ఇది ఒక్కొక్క చేప వచ్చి ½ కేజీ ఉందండి. చిన్న చేపలు కదా అని నేను ఈ విధంగా ఫిష్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. తర్వాత ఇలా పైన పులుసు అది క్లీన్ చేసుకున్నాను. చేపలు నీళ్ళల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి జిగురుగాను పాకుడుగాను ఉంటాయండి. ఆ జిగురు పాకుడు మొత్తం పోయేలాగా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలా చేసుకోవటం వల్ల నీచు స్మెల్ అన్నది రాదండి. అప్పుడు మనకి ఫ్రై చేసుకున్నా పులుసు చేసుకున్నా కానీ ఆ కర్రీ అన్నది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, నేను ఈ చేపలన్నీ కూడా అలాగా ఈకలు అవి తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను. పైన పులుసు కానీ ఆ పాకుడు కానీ ఆ బ్లాక్నెస్ కానీ లేకుండా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకొని తీసుకున్నానండి. ఇవి పళ్ళండి చేపకి, అవి కూడా తీసివేయాలి. చూడండి, ఇవి చిన్న చేపలు కాబట్టి సరిగ్గా కనిపించట్లా. నెక్స్ట్ వీడియోలో పెద్ద చేపతో చూపిస్తాను. ఇలాగా లోపల ఉన్న వేస్ట్ మొత్తం కూడా తీసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. చేపలన్నీ కూడా అలాగా వేస్ట్ మొత్తం తీసి ఉప్పుతో 3 నుండి 4 సార్లు క్లీన్ చేసుకున్నానండి. ఇలా క్లీన్ చేసుకున్న చేపలకి ఇలా ఘాట్లు పెట్టుకొని నేను వీటిల్లో మసాలా పెట్టడానికి మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి, 1 నిమ్మబద్ద, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, టీ స్పూను మిరియాల పొడి, 1 స్పూను గరం మసాలా పొడి. ఇలా మసాలాలన్నీ కూడా దంచి తీసుకున్నానండి. నేను ఇవన్నీ కూడా ముద్దలాగా చేయడానికి ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం ఆయిల్ వేసి కొంచెం నిమ్మరసం పిండి 1/2 స్పూను పసుపు వేసుకొని 2 స్పూన్ల కారం కొంచెం ఉప్పు యాడ్ చేసి మసాలా ముద్దలాగా చేసి నేను ఇలాగ కట్ చేసుకున్న చేపలోకి మొత్తం పెట్టేసి నేను 1 గంట మ్యాగ్నెట్ చేసుకున్నానండి. అలా మ్యాగ్నెట్ చేసుకున్న చేపని ఒక మందపాటి గిన్నెలో వేసి కొంచెం ఆయిల్ వేసి ఇలాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేసుకోవాలండి. ఒక సైడ్ ఫ్రై అయిపోయిందండి. ఒక సైడ్ ఫ్రై అవ్వడానికి 7 నుండి 10 నిమిషాలు టైం పడుతుందండి. రెండో వైపు కూడా అలాగే 7 నుండి 10 నిమిషాలు టైం పడుతుందండి. చూడండి, ఇవి చిన్న చేపలు కాబట్టి దీనిలో కాల్షియం ఎక్కువ ఉంటుందండి. ఇలాంటి చిన్న చేపల్లో బాగా కాల్షియం ఉంటుంది. చూడండి, ఫ్రై అయిపోయిందండి. ఈ ఫ్రై అయిపోయిన చేపల్ని వేరే బౌల్లోకి తీసుకున్నానండి. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిందండి. ఈ ఫ్రై అయిన చేపల మీద నిమ్మరసం పిండి ఉల్లిపాయ నంచుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటాయోనండి. పైన కరకరలాడుతా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలానే ఉల్లిపాయ నిమ్మకాయతోనే కాకుండా పప్పుచారు కానీ మిరియాల చారుతో కానీ చాలా బాగుంటుందండి ఈ చేపల ఫ్రై. నేనైతే కాంబినేషన్గా ఈ పప్పుచారు చేశానండి. ఈ పప్పుచారులో ఆ చేపల ఫ్రైతో తింటే రుచి వర్ణించలేమండి. అంత అద్భుతంగా ఉందండి. చేప ఫ్రైయే కానీ ఆ పప్పుచారుతో తింటుంటే చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.